హలో వియర్స్, వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ నుంచి ఒక ఇంపార్టెంట్ ప్రెస్ నోట్ వచ్చింది. దీని గురించి ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్నాను. చాలా ముఖ్యమైన అప్డేటు. ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి విద్యార్థులు, అంటే అంతకు ముందు కావచ్చు, మొన్న అడ్వాన్స్ సప్లిమెంటరీలో కావచ్చు, డిగ్రీలో జాయిన్ అవుదాం అనుకుంటారో వాళ్ళకి ఇప్పుడు దోస్త్ థర్డ్ ఫేజ్ నడుస్తుంది. అది మనకు ఈ నెల 15 తారీఖు లాస్ట్ డేట్ ఉంది. కానీ మనకేందంటే మొన్ననే ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చినాయి కాబట్టి అడ్వాన్స్ సప్లిమెంటరీ వాళ్ళు అడ్మిషన్లు పొందడానికి వీలుగా మనకు తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, అదేవిధంగా కమిషనర్ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషను, అదేవిధంగా ఎస్పీడి రూసా అంతా కూడా ఒక నిర్ణయం ఏం తీసుకున్నారంటే ఈ థర్డ్ పేజ్ను ఎక్స్టెండ్ చేయడం జరిగింది. డేటు ఎప్పటిదాకా ఎక్స్టెండ్ చేసిండో నేను ఈ వీడియోలో మీకు అయితే వివరిస్తాను. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే ఫాలో అవుతుండండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ మీరు చూడండి, వారు ఇచ్చినటువంటి ప్రెస్ నోట్ ప్రకారము దోస్త్ 2026-27 పేజ్ 3 రివైజ్డ్ అడ్మిషన్ షెడ్యూల్ అంటున్నాడు. ఇక్కడ పేజ్ 3 రిజిస్ట్రేషన్ అనేది మనకు లాస్ట్ 15th జూన్ వరకు లాస్ట్ ఉంటే దాన్ని 21st జూన్ వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అంటే 21 జూన్ లోపు అయితే మీరు దోస్తులో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. పేజ్ 3 వెబ్ ఆప్షన్స్ ఎప్పటి వరకు పెట్టుకోవచ్చు అంటే మీరు 22 జూన్ 2026 వరకు మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక వెరిఫికేషన్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ అట్ యూనివర్సిటీ హెల్ప్ లైన్ సెంటర్ అది ఇచ్చిండు. దానికి ఇక్కడ మీకు ఇచ్చినటువంటి 22/6/2026 అంటే ఎవరైనా మనకి స్పెషల్ కేటగిరీ పిహెచ్ వాళ్ళు కానివ్వండి, ఎన్సీసీ అట్లా ఉంటే. పేజ్ 3 సీట్ అలాట్మెంట్ మనకి ఎప్పుడు ఉంది? జూన్ 25న మనకి ఈ పేజ్ 3 సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ బై ద సీట్స్ అలాటెడ్ స్టూడెంట్స్. ఒకవేళ సీట్ అలాట్ అయితే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది మనకి జూలై అంటే 26th జూన్ నుంచి జూలై 2 వరకు వాళ్ళైతే అది చేసుకోవచ్చు. రిపోర్టింగ్ టు కాలేజెస్ బై స్టూడెంట్స్ హూ హ్యావ్ ఆల్రెడీ కన్ఫర్మ్ దేర్ సీట్స్ ఆన్లైన్. సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకున్న వాళ్ళు మళ్ళీ కాలేజెస్లో రిపోర్ట్ చేయడానికి పేజ్ 1, పేజ్ 2, పేజ్ 3 ముగ్గురు కూడా మనకు జూన్ 27 నుంచి జూలై 7 వరకు ఇక్కడ టైం ఇచ్చిండ్రు. జూలై 4 వరకు ఇక్కడ టైం ఇచ్చిండ్రు. జూన్ 27 నుంచి జూలై 4 వరకు ఇక్కడ టైం ఇచ్చిండ్రు. స్టూడెంట్స్ ఓరియంటేషన్ ఇన్ ద కాలేజ్, మళ్ళీ మనకి ఓరియంటేషన్ కొత్తగా జాయిన్ అయిన పిల్లలకి అది మనకి జూలై 3rd and 4th ఉంటుంది. కమెన్స్మెంట్ ఆఫ్ క్లాస్ వర్క్ అనేది మనకి జూలై 6th స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. సో ఇది మనకి దోస్తు రివైజ్డ్ షెడ్యూల్ థర్డ్ పేజ్ సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ఇంకా డిగ్రీలో అడ్మిషన్స్ తీసుకోలేదో వాళ్ళైతే ఈ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోండి. ఎందుకంటే మీరు అనుకున్నటువంటి కాలేజీలో, మీరు అనుకున్నటువంటి కోర్సులో సీట్ రావాలంటే ఇప్పటికే 2 పేజెస్ అయిపోయినాయి, థర్డ్ పేజ్ కాబట్టి మీ ఛాయిస్ ప్రకారం సీట్ వచ్చే అవకాశాలు ఒకసారి ఉండకపోవచ్చు. అందుకని వీలైనంత తొందరగా మీరు అడ్మిషన్ తీసుకోండి. నెక్స్ట్ పేజ్ వరకు వెయిట్ చేస్తే మళ్ళీ ఏం జరగవచ్చు అంటే మీకు మీ కరెక్ట్ మీరు కోరుకున్న కాలేజీలో సీట్ రాకపోయే అవకాశాలు అయితే ఉంటాయి. మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ అయితే ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.